హైదరాబాద్ గోల్కొండ ప్రాంతంలో 4 ఏళ్ల బాలిక కిడ్నాప్ కేసును ఛేదించారు పోలీసులు. 24 గంటల వ్యవధిలో 2 నిందితులను అరెస్ట్ చేసి చిన్నారిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఇక మాజీ దంపతులైన సమ్రీన్ బేగం, మహమ్మద్ ఫయాజ్ ఈ కిడ్నాప్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. విడాకులు తీసుకున్న తర్వాత కూడా కలిసి ఉంటున్న ఇద్దరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే చిన్నారిని కిడ్నాప్ చేసి ఆటోలో తీసుకువెళ్లి సమ్రీన్ ఇంట్లో దాచిపెట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. ఫయాజ్ సమ్రీన్ బేగం ఇద్దరు కూడా అంతకుముందు భార్యాభర్తలు. తర్వాత విడిపోయి ఫయాజ్ అనే వ్యక్తి మళ్ళీ ఇంకొక మ్యారేజ్ కూడా చేసుకోవడం జరిగింది. తనతో కలిసి ఉండాలనే ఉద్దేశంతో ఈ సమ్రీన్ బేగం ఫయాజ్తో ఆల్రెడీ మనకు డివైడ్ అయ్యే ముందు మనకు పాప ఉంది. అది మా బంధువుల ఇంటి దగ్గర ఉంది. నువ్వు వస్తే చూపిస్తానని చెప్పేసి ఒక డ్రామా ప్లే చేసి ఈ పాపని తీసుకొని వెళ్తే తిరిగి మళ్ళీ తన సంసారం కలిసి ఉండొచ్చి హ్యాపీగా లైఫ్ లీడ్ చేసిన ఉద్దేశంతో ఆమె ఈ అఫెన్స్ చేయడం జరిగింది. హకీంపేట వద్ద ఈ పాప అఫియా బేగం అనే మిస్సింగ్ గర్ల్ ఉందో ఆమెను ఆ పాపను కనిపెట్టడం జరిగింది. ఫయాజ్ను తర్వాత ఫయాజ్ యొక్క భార్య అయిన సమ్రీన్ బేగంను ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకొని నిన్న సాయంత్రం ఇక్కడికి స్టేషన్కి రావడం జరిగింది.